నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం. పలుచోట్ల ర్యాలీలు, అవగాహన సదస్సులు. ఎయిడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. జలకళ సంతరించుకున్న స్వర్ణముఖి నదీ హారతికి ఏర్పాట్లు చేస్తున్న శ్రీకాళహస్తి దేవస్థానం. శని ఆదివారాలలో ఓటర్ జాబితాపై ప్రత్యేక శిబిరాలు. అధికారులతో సమీక్షించిన నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. సివిఎస్ కృష్ణతేజ చారిటీస్ ఆధ్వర్యంలో, సికేఎస్ తేజ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేణిగుంట రోడ్లోని కృష్ణతేజ డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ సదస్సును నిర్వహించారు. డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డెంటల్ కళాశాల విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రీకాంత్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రోగ్రామ్ మేనేజర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. సోమల మండలంలోని ఎస్ నడింపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఆవులపల్లిలో 1,10,00,000 రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సోమలేశ్వర స్వామి ఆలయంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల ఈ ప్రాంతంలో విష జ్వరాలు వస్తే తక్షణ చర్యలు తీసుకున్నామని, కలుషిత నీరు ఉంది అని తెలిసిన వెంటనే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎన్నికల లోపల బోనమంద, పేటూరు తదితర బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఆవులపల్లిలో టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్న అటవీ భూములు పోతాయని, ఆవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గపు పరిధిలో కొత్త ఓటర్ల నమోదుకు, సవరణకు సంబంధించి డిసెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక శిబిరాలను ఆయా పోలింగ్ కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి హరిత తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 267 పోలింగ్ కేంద్రముల యందు బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల నందు ముసాయిదా ఓటర్ల జాబితాతో ఉంటారని, ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో సరిచూసుకోవచ్చునని, ఒకవేళ తమ పేరు ఓటర్ జాబితాలో లేనిచో ఫారం 6 తో కొత్తగా నమోదు చేసుకోవచ్చునని, ఏవైనా సవరణలు ఉన్నచో ఫారం 8 దాఖలు చేసుకోవచ్చునని, ఎవరైనా ఓటర్ ఇటీవల చనిపోయి ఉంటే సంబంధిత కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రములు జతపరిచి ఫారం 7 ద్వారా చనిపోయిన ఓటర్ పేరు ఓటర్ జాబితా నుండి తొలగించుటకు బూత్ లెవెల్ అధికారికి దరఖాస్తును స్వయంగా అందజేయవచ్చునని కమిషనర్ హరిత తెలియజేశారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఏ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అండ్ సైన్స్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రసూతి ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు, తోటి విద్యార్థులతో ఎయిడ్స్ గురించి అప్పుడప్పుడు చర్చించడం వలన ఎయిడ్స్ మీద ఉన్న అపోహలు, సందేహాలు నివృత్తి కాగలవని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఎయిడ్స్ పట్ల జాగ్రత్త వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసూతి వైద్యశాల నందు గర్భిణీ స్త్రీలను పరీక్షించేటప్పుడు ఎయిడ్స్ పట్ల వాళ్లకి అవగాహన కల్పించి వారికి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. ఎయిడ్స్ పట్ల సందేహాలు ఏవైనా ఉంటే ప్రసూతి ఆసుపత్రి నందు కౌన్సిలింగ్ మరియు సోషల్ వర్కర్లు అందుబాటులో ఉంటారని, వారి యొక్క సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మోక్ష సాధనకు పాంచరాత్ర ఆగమం పాటించడమే సరైన మార్గమని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు అన్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు అఖిల భారతీయ
భగవత్ వత్స్రాస్త్రి శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం కార్యక్రమం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ టీటీడీ భగవత్ శాస్త్ర శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ శ్రీరంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు భగవత్ శాస్త్ర ఆవిర్భావం, ఆగమ నిగమ విశ్లేషణ, ఉపనిషత్తులు, మహోపనిషత్తుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు మాట్లాడుతూ, శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో కేవలం ఆలయ పూజల గురించి వివరించలేదని, నాట్యం, శిల్పం, వైద్యం, జ్యోతిష్యం, లౌకిక విషయాలను సైతం తెలియజేసిందని అన్నారు. సాక్షాత్తు శ్రీమద్ రామానుజాచార్యులు ఆమోదించబడిన శాస్త్రమే పాంచరాత్ర ఆగమమని అన్నారు. లక్ష్మీదేవికి, శేషుడికి, గరుకుమంతుడికి, విశ్వక్సేనుల వారికి, బ్రహ్మదేవునికి 5 రాత్రులు ఉపదేశించబడిన శాస్త్రం కనుక దీనిని పాంచరాత్ర శాస్త్రం అని అంటారని వివరించారు. మోక్ష సాధనకు పాంచరాత్ర శాస్త్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేల్కోట నుండి శతఘోప రామానుజ జిఆర్ స్వామి, కోయంబత్తూరు నుండి తిరువళ్ళై తిరుప్పని తిలగం జైపాల్, హైదరాబాద్ నుండి ప్రఘాళన్ స్వామి, ధర్మగిరి పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆగమ ధర్మాన్ని విశేషంగా ఆయన స్వీకరించి, ఆయన ఆచరించి, తదనంతర కాలంలో మనందరికీ కూడా అందజేసినటువంటి శాస్త్రమే భగవత్ శాస్త్రం, ఏకాయన శాస్త్రం, పాంచరాత్ర ఆగమ శాస్త్రం. దీనిలో వాళ్ళు చెప్పినట్టుగా మన పెద్దవాళ్ళు దీని గురించి చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఇది శ్రీ శేష పక్షీశ్వర పద్మగర్భ శైనేశ అంటే లక్ష్మీదేవికి, శేష అంటే శేషుడికి, పక్షీశ్వర అంటే గరుత్మంతుడికి, పద్మగర్భ అంటే బ్రహ్మకి, తర్వాత విశ్వక్సేనుడికి, ఈ 5 మందికి 5 రాత్రులు ఇవ్వటం వల్ల పంచేతాని శాస్త్రాన్ని పాంచరాత్రం విధీయతే అని ఆగమధర్మం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పాంచరాత్ర ఆగమాన్ని జితు జ్యువెలర్స్ వ్యవస్థాపకులు జేపీ సెనక్ రాజ్ 15వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాలలో పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. తిరుపతి నగరంలోని ప్రముఖ జితు జ్యువెలర్స్ వ్యవస్థాపకులు జేపీ సెనక్ రాజ్ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నగరంలోని కపిలతీర్థం, అలిపిరి, రోయా హాస్పిటల్ ప్రాంతంలోని సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్పాత్లపై ఆదరణ లేని నిరాశ్రయులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. దీనికి ముందు జేపీ సెనక్ రాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జితు జ్యువెలర్స్ అధినేత జితేంద్ర మాట్లాడుతూ, తన తండ్రి జేపీ సెనక్ రాజ్ ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు ఆదరణ కల్పిస్తున్నామని అన్నారు. తన తండ్రి సేవా దృక్పథాన్ని తాను కొనసాగించడం చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. తన తండ్రి నేర్పిన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తానని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దేవేందర్, ప్రవీణ్, రాకేష్, రాజేందర్, యువరాజ్, పీయూష్, రాజ్వీర్, జస్వి, లీలా, కాంత, రాఖీ, సుష్మా తదితరులు పాల్గొన్నారు. 15వ వర్ధంతి ఎవ్రీ ఇయర్ అన్నదానము 1000 మందికి టోటల్ రోయల్ హాస్పిటల్, అలిపిరి, కపిలతీర్థం అన్ని దగ్గర చేసి ఈ రోజు మొత్తం కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అన్నదానం చేసి, మా ఫాదర్ చెప్పినారు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ 15 ఇయర్స్గా చేస్తున్నాను. ఈ కార్యక్రమం మా లైఫ్ లాంగ్ నేను ఎంతవరకు ఉంటానో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాను. బీదోళ్ళకి చేస్తే చాలా మంచిది అని మా ఫాదర్ చెప్పినారు. దానికొద్ది వర్ధంతిలో రాత్రి ఎక్కడెక్కడ బీదోళ్ళు ఉంటే వాళ్ళు బుట్టలు, దుప్పట్లు తిరిగేసి అన్ని జగ వేస్తాను. చాలా మంది బుట్టలు ఉండదు పనుకుంటారు, వాళ్ళు అన్నదానం చేసుకుంటాను. తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమలకు చేరుకున్న బాబు ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి చేరుకుని వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల మీద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని, అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నానని, ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్థించామని అన్నారు. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని, త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తానని చంద్రబాబు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు
ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. టీటీడీకి శుక్రవారం ఉదయం 2 బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు 80 లక్షల రూపాయలు విలువైన 2 బస్సులను అందజేశారు. టీటీడీకి శుక్రవారం ఉదయం 2 బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎంఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు 80 లక్షల రూపాయలు విలువైన 2 బస్సులను అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డిఐ జానకిరామిరెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ సంస్థ నిర్మాణంలో ఉపేంద్రగాడి అడ్డా సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద హీరో మిత్రులు, అభిమానులు బాణాసంచా కాల్చి డప్పులతో సందడి చేశారు. తిరుపతి నగరంలోని గ్రూప్ థియేటర్స్ లోని సివిఎస్ థియేటర్ లో డిసెంబర్ 1 శుక్రవారం ఉదయం ఉపేంద్రగాడి అడ్డా చిత్రం విడుదల సందర్భంగా బాణాసంచాలు కాల్చి డప్పులతో సందడి చేశారు. హీరో, అభిమానులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, కంచర్ల అచ్యుతరాయ్ నిర్మాతగా నిర్మించిన ఉపేంద్రగాడి అడ్డా చలనచిత్రం డిసెంబర్ 1న అన్ని ప్రాంతాలలో విడుదలవుతుందని తెలిపారు. ఈ చిత్రంలోని హీరోకు 6 సినిమాల నిర్మాణం జరుగుతున్నాయని, సినిమాలో వచ్చిన డబ్బుతో అనాథలకు ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏఆర్వి నరేంద్ర కుమార్, భావన, గోపి, మురళీమోహన్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కంచర్ల ఉపేంద్ర బాబు ఈరోజు ఆయన నిర్మిస్తున్నటువంటి 6 సినిమాల్లో 5వ సినిమా అయినటువంటి ఉపేంద్రగాడి అడ్డా ఈరోజు మన యొక్క తిరుపతిలోని సివిఎస్ థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఉపేంద్రగాడి అడ్డా ఫుల్ మిల్స్ లాంటిది. పక్కా కమర్షియల్ ఫైట్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, పక్కా మాస్ పిక్చర్గా ఓరియంటెడ్గా ఉందండి. చాలా చక్కగా యాక్ట్ చేశాడు హీరో గారు. అదేవిధంగా హీరోయిన్ సావిత్రి కృష్ణ, ఆమె కూడా బాగా నటించడం జరిగిందండి. ఈ యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి ఉపేంద్రగాడి అడ్డా ఎవరైతే ప్రొడ్యూసర్ గారు ఉన్నారో ఆయన కంచర్ల అచ్యుతరావు గారండి. ఆయన మంచి సదుద్దేశంతో ఈ బ్యానర్ని నిర్మించడం జరిగింది. ఈ బ్యానర్ మీద నిర్మించినటువంటి సినిమా ప్రతి ఒక్కటి కూడా సొంత లాభం కోసం కాదండి. ఆయనకంటూ ఒక ట్రస్ట్ ఉంది, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ ద్వారా దీని మీద వచ్చిన లాభాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి కూడా పుర ప్రజలకు దానికి ఉపయోగించడం కోసమే ఈ సినిమాలన్నింటి కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీ ఆదివారం శ్రీనివాస మగాపురంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు తిరుపతి శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కళ్యాణోత్సవం మరియు వార్షిక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ సంఘం సభ్యులు తెలియజేశారు. పద్మశాలి కులస్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగాపురంలోనే టీటీడీ కళ్యాణ మండపంలో మనము 3వ తేదీ డిసెంబరు 2023న ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలను మనం జరుపుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కుల బాంధవులందరూ తప్పక సకుటుంబంగా అందరూ కలిసి ఇది మన కార్యక్రమంగా భావించి ఇందులో పాలు పంచుకోవాలని చెప్పనేసి మనం మనవి చేయడం జరుగుతోంది. ఉదయము అల్పాహారంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జెండా ఆవిష్కరణ, తదుపరి స్వామివారి కళ్యాణం, అటు పిమ్మట ఆటపాటల కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజనాలు, తర్వాత వేదిక, పోటీలలో పాల్గొన్న వారికి అందరికీ బహుమతి ప్రదానాలు, ప్రత్యేకంగా మన పిల్లలలో అత్యధికంగా ప్రతిభను చూపెట్టిన వారికి ప్రత్యేకమైన పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు, 10వ తరగతి చదివిన పిల్లలకు
ఇంటర్మీడియట్లో అత్యుత్తమమైనటువంటి ప్రతిభ చూపించిన పిల్లలకు అందరికీ కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సభలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసిన తర్వాత అల్పాహార విందుతో కార్యక్రమాలు పూర్తవుతాయి. సమాజంలో ఎయిడ్స్ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ అరుణ సులోచనాదేవి, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి, తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. స్థానిక ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ఎస్వి మెడికల్ కళాశాల కూడలి వరకు సాగింది. అనంతరం మానవహారం నిర్వహించి ఎయిడ్స్ వ్యాధి నివారణకు తన వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అనేది 4 విధాలుగా మానవులకు సంక్రమించేదని తెలిపారు. ఇంజెక్షన్ ద్వారా, రక్త మార్పిడి ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా, ఎయిడ్స్ బారిన పడిన గర్భవతి అయిన తల్లి ద్వారా బిడ్డకు సంక్రమిస్తుందని తెలిపారు. అయితే ఇంజెక్షన్ ద్వారా, రక్త మార్పిడి ద్వారా, గర్భవతి అయిన తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించకుండా పూర్తి స్థాయిలో వ్యాధిని నిరోధించగలడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం లైంగిక సంపర్కం ద్వారానే హెచ్ఐవి ఇతరులకు సంక్రమిస్తుందని అన్నారు. శృంగారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెచ్ఐవిని పూర్తిగా నిరోధించవచ్చునని తెలియజేశారు. వ్యాధిగ్రస్తులు పౌష్టిక ఆహారం తీసుకుంటూ వైద్య పరీక్షల్లో తగిన వైద్యం తీసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ట్రాన్స్జెండర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలము ఉచితంగా చేస్తున్నాము, అంతేకాకుండా మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క విషయాలను రహస్యంగా గోప్యంగా ఉంచుతూ ఉన్నాము. అందుకే అందరూ కూడా వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. అయితే హై రిస్క్ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి రారు కాబట్టి ఏపీ సాక్స్ వారు ఎన్జిఓస్ ద్వారా స్వచ్ఛంద సంస్థలను మనకు అనుసంధానం చేసి వారి ద్వారా హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళలో మార్పును తీసుకొచ్చి అవగాహన కల్పించి వారు కూడా వ్యాధి బారిన పడకుండా కమ్యూనిటీ బేస్డ్ స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది. వాళ్ళలో ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎంస్, మరి ట్రాన్స్జెండర్స్కు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాము. అలాగే మనకు వన్ స్టాప్ సెంటర్ అని ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్ను వారి యొక్క ఆరోగ్య విషయం పరిరక్షణ కొరకు SVRRGHలో కూడా స్థాపించడం జరిగింది. అలాగే గర్భవతులకు లెట్స్ కమ్యూనిటీస్ లీడ్ అనేది ఈ యొక్క సంవత్సరము మనకు వచ్చేటువంటి క్యాప్షన్ ఇది. కాబట్టి ఈ సందర్భంగా సోమవారము ఏవైతే హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పిల్లలందరితో కూడా మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా డిఆర్ఓ గారు, హెచ్ఓడిస్ అంతా కూడా వాళ్ళందరితో కలిసి సహపంక్తి భోజనం అనేది చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ యొక్క వారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులోనే ఆ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మన జిల్లాలో దాదాపు 8,896 మంది హెచ్ఐవితో బాధపడిన ప్రజలందరికీ కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఉచితంగా మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం.
రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని పద్మనాభంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, తొడమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల అభిమానులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి నెల 1వ తేదీ ఒక ఘంటసాల అభిమాన్ని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఘంటసాల అంటే ఎక్కువ మిక్కిలి అభిమానం గల కస్ప పద్మనాభం గారిని ఈరోజు సన్మానించుకున్నాము. ఘంటసాల గారి మధురైన పాటలతో ఎంతో హాయిగా ఉంటుంది. ఆ మహానుభావుడు జయంతి కూడా రేపు ఈ డిసెంబర్ 4వ తేదీ ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాము. చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమాలు చైర్మన్ యారాసి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి అంటే మొదటగా గుర్తు వచ్చేది చంద్రగిరి కోట అని, తర్వాత ప్రజలు ఎక్కువగా ఆదరించేది శ్రీ మూలస్థాన ఎల్లమ్మ వారిని తెలిపారు. తర్వాత ప్రజలు ఎక్కువగా ఆరాధించేది శ్రీ మూలస్థాన ఎల్లమ్మ వారిని తెలిపారు. చైర్మన్, ప్రజలు, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం కోసం 7,65 లక్షల రూపాయలు నిధులు సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో 4,30,00,000ను తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ నుంచి సేకరించామని అన్నారు. 1,20,00,000 రూపాయలు తుడా నిధుల నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందజేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వాములుగా ప్రజలు 1,30,00,000 రూపాయలు విరాళాలు అందజేశారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. శ్రీరాముల వారి ఆలయం ఆవరణంలో కళ్యాణ మండపం, శ్రీవారి నడక భక్తులు విడిది కేంద్రాన్ని నిర్మాణానికి సహకరించాలని జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే చంద్రగిరి ఏరియా ఆసుపత్రిని స్విమ్స్ హాస్పిటల్లో విలీనం చేయాలని ఆయన చైర్మన్ యారాసి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందించి టీటీడీ బోర్డు మీటింగ్ లో పై అంశాలపై చర్చించి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేందర్ కుమార్ రెడ్డి, మల్లెం చంద్రమౌళి రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తపాటి వేణుగోపాల్ రెడ్డి, చేగు గోవర్ధన్ గుప్తా, రామ్మూర్తి, సీఎం కేశవులు, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటిరెడ్డి, చంద్ర, బోస్ చంద్రారెడ్డి, బుల్లెట్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా సుమారు 4,30,00,000 రూపాయలు మనం టీటీడీ అదేవిధంగా ఎండోమెంట్ నుంచి శాంక్షన్ చేశాం. ఇంకో 1,20,00,000 రూపాయలు మన తురా నుంచి ఎమ్మెల్యే గారు తురా నిధులతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కాంట్రిబ్యూషన్ 1,30,00,000 రూపాయలు ప్రజలు డైరెక్ట్గా మేము కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇంత గొప్ప డెవలప్మెంట్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఉన్న కాలం నుంచి ఒక టెంపుల్ని ఈరోజు ఎమ్మెల్యే గారి సహకారంతో టెంపుల్ని మనం ఒక రోల్ మోడల్గా తయారు చేయాలి. టెంపుల్ ప్రజల నమ్మకాన్ని నిర్దేశించింది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగా మన టెంపుల్ని కట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆలోచనతో ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవలో భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు.
స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చోరీలు నివారించడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాళహస్తి 2 టౌన్ సిఐ మల్లికార్జునయ్య కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గృహాలలో రాత్రివేళ జరుగుతున్న చోరీలు ఆయా ఇంటి యజమానుల నిర్లక్ష్య వైఖరి వల్లే చోరీలు చేసుకుంటున్నారని, ఈ పరిస్థితిని నివారించడానికి పోలీసు శాఖకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని శ్రీకాళహస్తి 2 టౌన్ సిఐ మల్లికార్జునయ్య కోరారు. పట్టణంలోని గృహస్థులు ఎక్కడైనా బయట వెళ్లేటప్పుడు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తే LMSH యాప్ ద్వారా నిరంతరం నిఘా పెట్టడం జరుగుతుందని, తద్వారా చోరీకి అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు. కానీ ఎవ్వరు కూడా ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, ఈ నిర్లక్ష్య వైఖరిని వీడి అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. సైబర్ క్రైమ్ కి సంబంధించి తమ ఫోన్లోకి వస్తున్న ఎలాంటి మెసేజ్లను తమకు సంబంధించి కానప్పుడు వాటిని చూడరాదని, మనకు తెలియని యాప్లను వాడరాదని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రతి అపార్ట్మెంట్ లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాన్ని డిటెక్ట్ చేసి మళ్ళా దాన్ని బాధలు పడేదానికన్నా ముందు పోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రిపూట మేము గస్తీ తిరుగుతున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది, ముఖ్యంగా టౌన్ లో అంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటారు, ఎవరు కూడా ఇంటి ముందర ఒక చిన్న లైట్ కూడా వేసి ఉంటారు. కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారేమో, కానీ కరెంటు బిల్ పెద్ద ఎక్కువ కాదండి, చాలా తక్కువ అవుతుంది. బట్ ఒక లైట్ అనేది మీరు ఇంటి ముందర వేయడం కానీ, ఇంటి వెనకాల పక్క ఒక లైట్ వేసి ఉంచడం వల్ల సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము మా బీట్ కానిస్టేబుల్ కానీ మేము కానీ గస్తీ తిరుగుతున్నప్పుడు ఏదైనా దూరం నుంచి కూడా మనకు కనపడడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ అఫెండర్స్ కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు, ఎందుకంటే అక్కడ లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి. సో పబ్లిక్ ఎవరైనా వాచ్ చేస్తారేమో అని అక్కడికి రావడం కూడా వాళ్ళకి తగ్గుతుంది. సో ఎవరు కూడా ఎటువంటి ఒక లైట్ అనేది కూడా ఎక్కడ వేసి ఉండడం లేదు. రాత్రిపూట తిరుగుతున్నప్పుడు చాలా చీకటిగా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకోటి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్స్ అంటే రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాము. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలోని పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొట్టమొదటిసారిగా చెరువులకు వర్షపు నీరు చేరుతుంది. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదికి వరద ఉధృతి పెరిగింది. 2000 క్యూసెకండ్ల నీరు దిగువ సముద్రానికి వెళ్తుంది. అల్పపీడన ప్రభావంతో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీకాళహస్తి నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొట్టంబేడు మండలం చిట్టతూరు కోరకాల గ్రామంలో వెళ్లేందుకు రహదారిపై ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. శ్రీకాళహస్తి మండలంలో ఉడుములపాడు, జింగిల్పాలెం వద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి. అటు ఏర్పేడు మండలంలోనూ వాగులకు వరద నీరు భారీగా వస్తుండడంతో కొన్ని గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. అల్పపీడన ప్రభావంతో వర్షాల మూలంగా వాగులకు వంకలకు వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరుతుంది. గురువారం కూడా ఆకాశం దట్టంగా మేఘావృతమై వర్షం కురుస్తుంది. దీంతో ఆయా చెరువుల పరిధిలో వాగులు వంకలు వర్షపు నీరులో పెద్ద ఎత్తున చెరువులోకి చేరుతున్నాయి. స్వర్ణముఖి శ్రీకాళహస్తి నదికి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. బుధవారం స్వల్ప స్థాయిలో వరద రాగా గురువారానికి గణనీయంగా వరద పెరిగింది. స్వర్ణముఖి ఆనకట్ట వద్ద వరద నీరు బయటకు వదిలిపెడుతున్నారు. సుమారు 2000 క్యూసెకండ్ల వరద నీరు సముద్రానికి వెళ్తుంది. ఈ సీజన్ లో మొదటిసారిగా స్వర్ణముఖికి చెప్పుకోదగ్గ స్థాయిలో వరద నీరు రావడం భూగర్భ జలాలు గణనీయంగా పెరగడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్వర్ణముఖి ఆనకట్ట ద్వారా ఆయకట్ట చెరువులకు వర్షపు నీరు తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని సంకటహార చతుర్దశి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమంను నిర్వహించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజు తారక శ్రీనివాసులు భక్తుల కోసం గణపతి హోమం సేవను సంకటహార చతుర్దశి నాడు నిర్వహించుకునేలా ఆర్జిత సేవను ప్రవేశపెట్టించారు. సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్ కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు.
అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తవనంపల్లి మండలం సరకల్లు సచివాలయంలో ఏపీ వైనిల్స్ జగన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేసిన మేలును వివరించారు. అనంతరం సరికల్లు సచివాలయం పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు వివరాలతో కూడిన సూచిక పట్టికను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకువారిపల్లిలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కుల మతాలకు, పార్టీలకు అతీతంగా సుపరిపాలన చేస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. 4 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలను చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశ ప్రధాని మోదీ సైతం ప్రశంసలు అందించడం ఇందుకు నిదర్శనమని, రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరకల్లు సర్పంచ్ సతీష్ రెడ్డి, గురుకువారపల్లి పంచాయతీ సర్పంచ్ భాను, తవణంపల్లి మండలం వైసీపీ కన్వీనర్ సిపి హరిరెడ్డి, ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ భారతి మధుకుమార్, నాయకులు గాంధీబాబు, ప్రకాష్ బాబు రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అవుతారు. ప్రతి చిన్న ఇది కూడా మనకి చిన్న సర్టిఫికేట్ కావాలి, ఏం కావాలని కూడా ప్రతిదీ మనం కూడా వాలంటీర్ చెప్తారు. 50 ఎందుకు వాలంటీర్ ఉద్యోగం పెట్టారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అతను చేసుకుని వస్తున్నాడు. అతను చేసుకుని ఉద్యోగులు ఫోన్ చేయొచ్చు అన్నీ కూడా ఫెసిలిటీ పెట్టాడు ఉద్యోగులు కూడా. అందువల్ల ప్రతిదీ మనకు సౌకర్యంగా చూస్తున్నాడు. ఆ రోజులో కూడా ఇంకోటి వచ్చి మనకు ఈ గవర్నమెంట్ విషయంగా గవర్నమెంట్ కుమారు సంక్షేమం ఇస్తాడు. గవర్నమెంట్ చేసి నిజం గవర్నమెంట్ కాదు, బిల్డింగ్ గవర్నమెంట్ కాదు. 25,000 కోట్లు మనకి ఇచ్చున్నాడు. 25,000. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల పక్షపాతం చూపకూడదని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధిని నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి బారిన పడ్డ చిన్నారులకు తన వంతు సహాయంగా పౌష్టిక ఆహారం, వారికి కావలసిన కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదరించి ధైర్యం నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనోధైర్యం నింపడానికి, వాళ్ళల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ మీడియా ద్వారా ఈ మీడియా వాళ్ళందరినీ కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని, సహకారం అందించాలని, అదేవిధంగా వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ చల్లగా ఉండాలని, పిల్లలందరూ కూడా బాగా చదివి వచ్చి కావాలని, వాళ్లకు నా వంతు సహకారంగా ఏదో చిన్న కానుకగా అందించాలనే కోరికతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. భగవంతుడి దయ వల్ల అన్ని సహకరిస్తే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని నా వంతుగా ఆదుకుంటాను. దీని ద్వారా ఎయిడ్స్ వ్యాధి రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఈ సంవత్సరం యొక్క నినాదం సంఘాలను నడిపించనివ్వండి అనే నినాదంతో శుక్రవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చేపట్టిన ర్యాలీ చర్చి రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వారందరూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మేయర్ అముద మరియు డిఎంహెచ్ఓతో కలిసి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం. పలుచోట్ల ర్యాలీలు, అవగాహన సదస్సులు. ఎయిడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. జలకళ సంతరించుకున్న స్వర్ణముఖి నది. నదీ హారతికి ఏర్పాట్లు చేస్తున్న శ్రీకాళహస్తి దేవస్థానం. శని ఆదివారాలలో ఓటర్ జాబితాపై ప్రత్యేక శిబిరాలు. అధికారులతో సమీక్షించిన నగరపాలక సంస్థ కమిషనర్ హరిత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.